వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలో దశమస్కంధంలో మనం 84వ అధ్యాయంలో ఉన్నాం. నారదాది మహర్షులు శ్రీకృష్ణుని ప్రస్తుతించుట, వారు వసుదేవునిచే యజ్ఞమును ఆచరింపజేయుట ఈ అధ్యాయంలో ఉంటాయి. శ్రీ శుక ఉవాచ కృత్వా పృథా సుబలపుత్ర్యథ జ్ఞాజ్ఞసేనీ మాధవ్యథ క్షితిపపత్న్యౌత స్వగోప్యః కృష్ణేఖిలాత్మని హరౌ ప్రణయానుబంధం సర్వా విశిస్మ్యురలమశ్రుకలాకులాక్ష్య ఇతి సంభాషమాణాసు స్త్రీభిస్త్రీషు నృభిర్నృషు అజయుర్మునయస్తత్ర కృష్ణరామదిదృక్షయా ద్వైపాయనో నారదశ్చవనో దేవలోసితః విశ్వామిత్రశ్చతానందో భరద్వాజోథ గౌతమః రామస్య శిష్యో భగవాన్ వసిష్ఠో గాలవో భృగుః పులస్త్య కశ్యపోత్రిశ్చ మార్కండేయో బృహస్పతిః ద్వితస్థితశ్చైకతశ్చ బ్రహ్మపుత్రాస్తథాంగిరాः అగస్త్యో యాజ్ఞవల్క్యశ్చ వామదేవాదయో పరే తాన్ దృష్ట్వా సహసోత్థాయ ప్రాగాసీనానుపాదయః పాండవాః కృష్ణరామౌ చ ప్రణేముర్విశ్వవందితాన్ తానానర్చుర్యథా సర్వే సహ రామోచ్యుతోర్చయత్ స్వాగతాసనపాత్యార్ఘ్యమాల్య ధూపానులేపనైః ఉవాచ సుఖమాసీనాన్ భగవాన్ ధర్మగుప్తస్నుః సదసస్తస్య మహతో యత వాచోనుశృణ్వతః. శుక్లవారు అంటున్నారు, కుంతీదేవి గాంధార దేశాధిపతి అయిన సుబల మహారాజు యొక్క కూతురగు గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఇతర రాజపత్నులు ఇంకను భగవంతుని ప్రేమానురాగములకు నోచుకొనిన గోపికలు మొదలగు వారు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ భగవానుని యందు ఆయన యొక్క అష్ట మహిషులకును 16,000 మంది రాణులకును గల ప్రణయానుబంధములను గూర్చి చెవులారా విన్నారు. వారెల్లరూ మిగుల ఆశ్చర్యపడుచు నేత్రముల నుండి ఆనందాశ్రులను రాల్చారు. ఈ విధంగా స్త్రీలు స్త్రీలతోడను పురుషులు పురుషులతోడను ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో బలరామకృష్ణులను దర్శింపవలననేటి కుతూహలముతో మహామునులందరూ కూడా అక్కడికి వచ్చేశారు. వ్యాస మహర్షి, దేవర్షియగు నారదుడు, చవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, పరశురాముడు, ఆ మహాత్ముని శిష్యులు వశిష్ఠ మహర్షి, గాలవుడు, భృగుమహాముని, పులస్త్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మ మానసపుత్రుడైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు, అంగిరసుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, వామదేవుడు మొదలగు వారును ఇంకా పెక్కు మహర్షులు అక్కడికి వచ్చారు. విశ్వవందితులైన ఆ మహర్షులను చూసినంతనే అంతవరకును సభలో ఆసీనులై ఉన్న మహారాజులు మొదలగు వారును, పాండవులను, బలరామకృష్ణులను లేచి నిలబడి వారికి ప్రణమిల్లేరు. బలరామకృష్ణులు మున్నగు వారు అందరూ ఆ మహామునులకు సాదరంగా స్వాగత సత్కారములు జరిపారు. సుఖాసీనులను గావించారు. వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించారు. పుష్పమాలలతో, చందనాది లేపనములతో, ధూపములతో విద్యుక్తముగా అర్చించారు. ఆ మహర్షి సత్తములు అందరూ సుఖాసీనులైన తరువాత ధర్మరక్షణకై అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు ఆ మహాసభలోని వారు అందరూ సావధానులై విలుచుండగా వారితో ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ
అహో వయం జన్మభృతో లబ్ధం కార్ష్ణ్యేన తత్ఫలం దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వర దర్శనం కిం స్వల్పతపసాం నృణాం అర్చాయాం దేవచక్షుషాం దర్శన స్పర్శన ప్రశ్న ప్రహ్వపాదార్చనాదికం నహ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః తే పునంచురుకాలేన దర్శనాదేవ సాధవః నాగ్నిర్న సూర్యో న చ చంద్రతారకాః న భూర్జలం ఖం శ్వసనోథ వాङ्మనః ఉపాసితా భేదకృతో హరంత్యఘం విపశ్చితోఘ్నం త్రిముహూర్తసేవయా యస్యాత్మబుద్ధిః కుణపేతి ధాతుకే స్వధీః కళత్రాదిషు భౌమ ఇజ్యధీః యత్తీర్థబుద్ధిः సలిలేన కర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖరః. ఏమన్నాడయా అంటే, మహాత్ములారా, దేవతలకును దుర్లభమైన మహాయోగీశ్వరుల దర్శనం నేడు మాకు లభించినది. అందువలన మా జన్మలు పూర్తి సఫలములైనవి. నిజంగా మేము ఎంతో ధన్యాత్ములము. అల్ప పుణ్యాత్ములైన మానవులు సకల ప్రాణుల హృదయములలో గల భగవంతుని దర్శింపక కేవలము తాము అర్చించు ప్రతిమలనే ఇష్టదైవములుగా తలపోయుచుందురు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అల్ప పుణ్యాత్ములైన మానవులు సకల ప్రాణుల హృదయములలో గల భగవంతుని దర్శింపక కేవలం తాము అర్చించు ప్రతిమలనే ఇష్టదైవములుగా తలపోయుచుందురు. అట్టి వారికి మీ వంటి మహానుభావులను ప్రత్యక్షముగా దర్శించుట, స్పృశించుట, కుశల ప్రశ్నలు గావించుట, ప్రణమిల్లుట, పాదార్చనమునర్చుట మొదలైనవి దుర్లభములు. ఓ మహర్షులారా, జలములే ప్రాధాన్యముగా గల తీర్థములను గాని, మట్టితో శిలలతో నిర్మింపబడిన విగ్రహములను గాని చాలా కాలము సేవించిన మీదటనే అవి మనుషులను పావనము చేయును. కానీ సత్పురుషులు అలా గారు. వారి దర్శనము కలిగినంతనే తక్షణమే మానవులు పునీతులు, కృతార్థులవుతారు. ఓ మహానుభావులారా, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, తారకలు, భూమి, జలము, ఆకాశము, వాయువు, వాంగ్మనస్సుల అధిష్టాతలు మొదలగు దేవతలను ఉపాసించినను పాపములు పూర్తిగా తొలగిపోవు. ఏలయన వారిని ఉపాసించుట వలన భేదబుద్ధి నశింపదు సరిగదా, వృద్ధి పొందును. కానీ మీ వంటి సాధు పుంగవులను ముహూర్తమాత్రము సేవించినను మా అజ్ఞానము తొలగి పాపతాపములన్నీ నశిస్తాయి. మూఢులు కఫ, వాత, పిత్తములతో కూడినది సమతుల్యమోగు శరీరమునే ఆత్మగా భావిస్తారు. దైవచింతన లేక వారు తమ భార్యాపుత్రుల యందే ఆత్మీయాభిమానములను చూపుచూ వారినే తమ సర్వస్వముగా భావిస్తూ ఉంటారు. తమకు అందుబాటులో ఉన్న సామాన్య జలములనే పవిత్ర తీర్థములుగా తలపోయుచుందురు. వారు జ్ఞానులైన మహాపురుషులను ఎన్నడూనూ ఆదర్శమూర్తులుగా భావింపరు. అట్టివారు పశుతుల్యులు. అంతేకాదు, పశువులలో కూడా నింజమైన గాడిదల వంటి వారు అంటాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్న మాట ఇది. శ్రీ శుకవాచ నిశమ్యేత్థం భగవత కృష్ణస్య కుంఠమేధసః వచోదురన్వయం విప్రాస్తూష్ణీమాసన్ భ్రమద్ధియః చిరం విమృశ్య మునయైశ్వరస్యేషితవ్యతాం జన సంగ్రహ ఇత్యూచుః స్వయం తస్తం జగద్గురుం. అప్రతిహతమైన జ్ఞానమునకు నిధానముగు కృష్ణ భగవానుడు ఇలా గూఢార్థములతో విలసిల్లుచున్న వచనములను పలుకుగా విని ఆ మునులు విస్మితులై మౌనం వహించారు. అంతటివాడు ఇంత మాట చెప్పాడేమిటి? అంతటా మునీశ్వరులు చాలాసేపు ఆలోచించుకుని, సర్వేశ్వరుడైన ఈ శ్రీకృష్ణుడు కర్మ పరతంత్రుడైన సామాన్య మానవుని వలె ఇలా వ్యవహరించుట లోకమర్యాద కొరకే అని నిశ్చయించుకున్నారు. తరువాత దరహాసమునర్చుచు ఆ జగద్గురువుతో ఇలా పలికారు. ఏమన్నారయ్యా అంటే, మునయ ఊచుహు యన్మాయయా తత్వవిదుత్తమా వయం విమోహితా విశ్వసృజామధీశ్వరాః యదీహితవ్యాయతి గూఢైహయాహో విచిత్రం భగవద్విచేష్టితం అనీహ ఏతద్బహుధైకాత్మనా సృజత్యవత్యత్తి న బధ్యతే యథా భౌమైర్హి భూమిర్బహునామరూపిణీ అహో విభూమ్నశ్చరితం విడంబనం అథాపి కాలే స్వజనాభిగుప్తయే బిభర్షి సత్వం కిల నిగ్రహాయ చ స్వలీలయా వేదపథం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుషః పరో భవాన్ బ్రహ్మతే హృదయం శుక్లం తపస్వాధ్యాయ సంయమైః యత్రోపలబ్ధం సద్వ్యక్తమవ్యక్తం చ తతః పరం తస్మాత్ బ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనే స్వమాత్మనః
సభా జయసి శ్రద్ధామ తద్బ్రహ్మణ్యాగ్రణీర్భవాన్. ఓ పరమపురుష, ప్రజాపతులలో శ్రేష్ఠులైన మరీచ్యాదులను, తత్వవేత్తలలో ప్రముఖులమైన మేమును నీ మాయకు వశులమైన నీవు సర్వేశ్వరుడవే అయినను నీ దివ్యత్వమును కప్పిపుచ్చుచూ సామాన్య మానవుని వలె ప్రవర్తిస్తున్నావు. నిజంగా నీ లీలలు విచిత్రములు, మిగుల ఆశ్చర్యకరములు. ఓ పురుషోత్తమ, వృక్షములు, శిలలు, మట్టి మొదలగు పలు రూపములతో ఒప్పుచూ పెక్కు పేర్లతో వ్యవహరింపబడుచున్నను ఈ భూతలము వాస్తవముగా ఒకటే. అలాగే నీవు కేవలుడవు, వికారరహితుడవు అయినా అనేక రూపములలో విలసిల్లుతూ పలు నామములతో వ్యవహరింపబడుచున్నావు. నీవు ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములను గావించుచున్నను ఆ కర్మలతో నీకు ఎటువంటి సంబంధమును ఉండదు. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యములై అనంతములైన నీ చరిత్రములు లోక విడంబనములే, అన్ని లీలలే. ఓ దేవదేవా, నీవు ప్రకృతికి అతీతమైన పరబ్రహ్మమే అయినను కాలానుగుణంగా నీ భక్తులను రక్షించుట కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు శుద్ధ సత్వమయమైన దివ్యాకృతిని ప్రకటిస్తూ ఉంటావు. నీ లీలల ద్వారా సనాతన వైదిక మార్గమును పరిరక్షిస్తూ ఉంటావు. సకల వర్ణాశ్రమ ధర్మ రూపములలో నీవు స్వయంగా ప్రకటమవుతూ ఉంటావు. దేవాతిదేవా, వేదములు నీ విశుద్ధ హృదయము, తపశ్చర్యలు, స్వాధ్యాయము, ధారణ, ధ్యాన సమాధుల ద్వారా నీ సాకార నిరాకార రూపములను ఈ రెండింటికి అధిష్టానమైన పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్కారమవును. ఓ పరమాత్మ, ఈ వేదశాస్త్రములు నిన్ను పొందుటకు ఏకైక ప్రమాణములు. బ్రాహ్మణులు ఆ వేదశాస్త్ర ప్రచారకులు కనుక నీవు బ్రాహ్మణులను మిగుల పూజిస్తూ ఉంటావు. బ్రాహ్మణ భక్తులలో నీవు అగ్రగణ్యుడవు. అజ్జనో జన్మ సాఫల్యం విద్యాయాస్తపసోదృశః త్వయా సంగమ్య సద్గత్యా యదంతశ్రేయసాం పరః. నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే స్వయోగమాయయాచ్ఛన్నమహిమ్నే పరమాత్మనే. నయం విదం చ మీ భూపా ఏకా రామాశ్చ వృష్ణయః మాయాయవనికాచ్ఛన్నమాత్మానం కాలమీశ్వరం. యథా శయానః పురుష ఆత్మానం గుణతత్వదృక్ నామమాత్రేంద్రియాభాతం న వేదరహితం పరం. ఏవం త్వా నామమాత్రేషు విషయేష్వింద్రియే హయా మాయయా విభ్రమచిత్తో న వేద స్మృత్యుపప్లవాత్. తస్యాచ్యతే దదుషిమాఘ్రిమఘౌఘమర్షతీర్థాస్పదం హృది కృతం సువిపక్వయోగైః ఉత్సిక్తభక్త్యుపహతాశయ జీవకోశాః ఆపుర్భగవద్గతిమధో సుగృహాణ భక్తాన్. ఓ ప్రభు, సత్పురుషులకు ప్రాప్యుడవైన నిన్ను దర్శించు భాగ్యము నేటికి కలిగింది. మా జన్మలు సఫలములైనవి, మా విద్యలకు పూర్ణత్వం సిద్ధించినది, తపస్సులు ఫలించినవి. నీవు సకల శ్రేయస్సులకును నిధానము. ఓ కృష్ణ పరమాత్మ, నీవు అఖండ జ్ఞాన సంపన్నుడవు, సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మవు, షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. అచించమైన నీ యోగమాయ ద్వారా నీ మహిమను కప్పిపుచ్చుకొనుచు లోకులకు సామాన్య మానవుని వలె కనిపిస్తూ ఉంటావు. మహాత్మా, నీకు నమస్కారం. నీవు సర్వేశ్వరుడు స్వామి, కాలస్వరూపుడవు, సకల ప్రాణులకును అంతరాత్మవు, ఈ జగతికి ఆదికారణుడవు, నియంతవు కాని మాయాను తెరచే ఆచ్ఛాదితమైన నీ స్వరూపమును మేము ఎరుంగజాలకున్నాము. అంతేకాదు, నీతో కలసిమెలసి ఉండేది ఈ వృష్ణి వంశజులు కూడా తెలుసుకొనజాలరు. ఇక ఈ సభలోనున్న రాజుల విషయం ఏం చెప్తావు? స్వప్నావస్థలోనున్న పురుషుడు నామరూపములతో ఒప్పడి స్వాప్నిక దేహమే తాను అని భావిస్తాడు. కాని వాస్తవముగా గుణాతీతమైన ఆత్మ మరి ఒకటి ఉన్నదని గ్రహించలేడు. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా పురుషుడు మాయామోహితుడై విషయేంద్రియ సుఖలోలుడగును. ఈ మిథ్యా సుఖముల భ్రమలో పడి ఈ జగత్తునకు అతీతుడవైన నిన్ను తెలుసుకొనలేకున్నాడు. ప్రభు, యోగ సాధన యందు పరాకాష్ఠ స్థితికి చేరిన మహాయోగీశ్వరులు నీ చరణ కమలములను సర్వదా తమ హృదయ పీఠములయందే నిలుపుకొని ఉంటారు. అవి స్పర్శమాత్రముననే సకల పాపములను రూపుమాపునట్టి గంగాజలములకు ఆశ్రయ స్థానములు. మా అదృష్టవశమున నేడు మాకు వాటిని దర్శించడి భాగ్యం అప్పినది. స్వామి చరణములు. మేము నీ భక్తులము, మమ్ములను అనుగ్రహింపుము. ఏలయన నీపై గల అనన్య భక్తి ద్వారానే కర్మవాసనతో పాటు లింగ శరీరము నష్టమైపోతుంది, పరమపద ప్రాప్తి కలుగుతుంది. శ్రీ శుకవాచ. ఇత్యనుజ్ఞాప్యదాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరం రాజర్షే స్వాశ్రమాన్ గంతుం మునయో దధిరే మనః. తద్వీక్ష్యతానుపవ్రజ్య వసుదేవో మహాయశాః
ప్రణమ్య చోపసంగృహ్య బభాషేదం సుయం త్రితః. పరీక్ష మహారాజా, మునీశ్వరుడు ఆ పరమ పురుషుని ప్రస్తుతించిన తరువాత వారు ఆ ప్రభువు నుండి, ధృతరాష్ట్రుని నుండి, ధర్మరాజు నుండి అనుమతిని గైకొని తమ తమ ఆశ్రములకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నారు. అంతటా మహాయశస్వి అయిన వసుదేవుడు వారి సంకల్పములను గమనించి వారి సమీపమునకు చేరాడు. అనంతరం ఆ మహాత్ముడు వారికి పాదాభివందనం ఆచరించి వినమ్రతతో ఇలా అన్నాడు. వసుదేవు వాచ: నమో వస్సర్వదేవేభ్యః నమో వస్సర్వదేవేభ్య ఋషయ శ్రోతుమర్హత కర్మణా కర్మ నిర్హారో యథా స్యాన్నస్తదుచ్యతాం. ఋషీశ్వరులారా, మీరు సకల దేవతా స్వరూపులు, మీకు నమస్కారములు. దయతో నా మనవిని ఆలకించండి. ప్రారబ్ధ కర్మ ఫలములు, వాటి వాసనలు సమూలముగా ఎలా అంతరిస్తాయి? ఏ విధంగా మోక్షము సిద్ధిస్తుంది? వీటి సాఫల్యమునకు వర్ణాశ్రమోచితములైన ఏ కర్మలను అనుష్ఠించాలి? దయతో తెలపండి అన్నాడు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.